సెలబ్రేషన్స్ ఎలా ఉండాలనేది నేను ప్లాన్ చేస్తాను. మీరందరూ అది ఫాలో అవ్వాలి. నన్నెవ్వరూ డిసప్పాయింట్ చేయకూడదు. మీరందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి నేను చిన్న చిన్న కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాను. అన్నింటిలో గెలిచి టాప్ పొజిషన్ లోకి ఎవరు వస్తారో వాళ్ళకి 10,000 ప్రైజ్ మనీ ఇస్తాను. అందరూ స్పోర్టివ్ గా ఉండాలి. అత్తా నందిని ప్రిపేర్డ్ గా ఉండండి. నువ్వు కాంపిటీషన్ అన్నాక వెనక్కి తగ్గే ఛాన్సే లేదు. ఆ ప్రైజ్ మనీ నేనే గెలుచుకుంటాను. ఎలాగైనా మీ అమ్మని ఓడిస్తాను. ఖుషి, ఈ కాంపిటీషన్లు అవి ఏం వద్దు, నా మాట విను. నేను వినను డాడీ, మీరే నా మాట వినాలి అంతే. బేబీ ఖుషి వద్దమ్మా ప్లీజ్. నేను వినను. కాంపిటీషన్ ఏంటి? ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఏదో చిన్నపిల్ల సరదా పడుతుంది కదే. ఇలా సరదాలు సాంప్రదాయాలు అంటూనే నాతో చాలా చేయించారు. ఇంకా నాకు ఓపిక లేదు. అసలు ఈ ఐడియాలన్నీ ఖుషికి ఎవరిస్తున్నారు? ఈ కాలం పిల్లలకి ఒకళ్ళ ఐడియా ఇవ్వాలా? టీవీలు ఫోన్లు చూసి అన్నీ వాళ్లే నేర్చేసుకుంటున్నారు. ఖుషిని బాధ పెట్టొద్దని ఇన్ని రోజులు అన్నీ భరించాను గాని అవన్నీ చాలా చిరాగ్గా ఉంటాయమ్మా. ఖుషి బాధపడితే పడని, మీరే ఖుషికి ఏదో ఒకలా నచ్చజెప్పాలి. రాధా, రాధా, అమ్మా తన నా మాట వినదు గాని నువ్వే ఏదో ఒకటి చెప్పి ఖుషిని కన్విన్స్ చేయి. రే ఆగరా శ్యామ్. రే ఎందుకురా ఇంత మొండితనం? పాపం ఖుషి పండగ రోజు సరదాగా గడపాలని ఆశపడుతుంది. అదేమైనా తీర్చలేని కోరిక అడిగిందా? ఖుషి ఇలాంటి కోరికేదో కోరడం, తనని బాధ పెట్టకూడదని బలవంతంగా మనసుకి నచ్చని పనులన్నీ చేయటం విసుగొచ్చేసింది పెద్దమ్మ. చిన్నపిల్ల అడిగే చిన్న చిన్న సరదాలు తీర్చితే తప్పేంటే? మీకు అవి చిన్న విషయాల్లా కనిపించొచ్చు, కానీ అవన్నీ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలీదమ్మా. ఖుషి కోసం కాకపోతే రాధ కోసం ఒప్పుకోరా? ఏంటి రాధ కోసమా? తను అస్సలు సపోర్ట్ చేయదు. పైనుంచి నేనేదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నన్నే తప్పు పడుతుంది. తప్పు పట్టనా మరి? ఆయనకెంత తల పొగురుందో చూసావు కదా పెద్దమ్మా. ఆయన దగ్గర డబ్బుంది, నేను మాత్రం అడుగు తినే పరిస్థితుల్లో ఉన్నానని ఆయనకి నా మీద చిన్న చూపు. అలాంటి మనిషికి నేనెందుకు సపోర్ట్ చేస్తాను? పిచ్చిదానా, ఇందాక శ్యామ్ గారితో ఏం ఛాలెంజ్ చేశావో మర్చిపోయావా? నీ చెల్లి తమ్ముడికి నువ్వు సంపాదించే డబ్బులతోనే బట్టలు కొని తెచ్చే వరకు నిద్రపోనని మంగమ్మ శపథం లెవెల్లో మాట్లాడావు కదా. మరి ఎలా సంపాదిస్తావు? ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తావు? ఎన్ని రోజులని నిద్రపోకుండా ఉంటావు? డబ్బు సంపాదించడానికి నీ దగ్గర ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? రాధ పరిస్థితి నీకు తెలుసు కదరా. తన పరిస్థితి తెలిసే పండక్కి వాళ్ళ చెల్లెలకి తమ్ముడికి బట్టలు కొనివ్వమన్నాను. కానీ ఆ రాధ ఎంత పొగరుగా మాట్లాడిందో నువ్వే చూసావు కదమ్మా. అది పొగరు కాదు శ్యామ్, ఆత్మాభిమానం. రాధకి తన మీద జాలి చూపిస్తే నచ్చదురా. నేను అడిగానా నా చెల్లి తమ్ముడికి బట్టలు కొనమని? నన్నెందుకు ఇలా చూడ్డం? నేనన్న దాంట్లో తప్పే ఉందమ్మా. నీ తప్పేం లేదురా. రాధ ఫ్రీగా ఏమీ తీసుకోదు. నువ్వు నిజంగా రాధకి హెల్ప్ చేయాలనుకుంటే ఖుషి పెట్టే కాంపిటీషన్లో రాధకి సపోర్ట్ చేసి తనని గెలిపించు. కాంపిటీషన్స్ లో గెలిస్తే ప్రైజ్ మనీగా వచ్చే డబ్బు నువ్వే సంపాదించుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఆ డబ్బుతో నువ్వే సిరి నానీలకి బట్టలు కొనివ్వచ్చు.
అప్పుడు రాధకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నువ్వనుకుంటున్నట్టు వాళ్ళకి బట్టలు కొనిచ్చినట్టుగా కూడా అవుతుంది. రాధ నీకోసం ఎన్ని చేసిందిరా, నువ్వు ఒక్కసారికి ఓపిక పట్టలేవా? సరే, నేను పోటీలో పాల్గొంటాను. ఓకే అమ్మా, నేను రాధకి సపోర్ట్ చేస్తాను. ఆ రాజ్యలక్ష్మి ఎందుకమ్మా పానకంలో పుడకలాగా? ఉన్నట్టుండి తనెందుకు ఊడిపడింది? మన మూడ్ స్పాయిల్ చేయడానికి కాకపోతే. అయినా సంక్రాంతి పండుగంటే ముగ్గులు పిండి వంటలు ఉంటాయి కానీ కాంపిటీషన్స్ ఏంటమ్మా? ఈ ఖుషీకేం పనిలేదా? అసలు తనకి ఇలాంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయి? అది ఖుషీకొచ్చిన ఐడియా కాదు నందిని. అంత చిన్న పిల్లకి అలాంటి ఆలోచన రావటం ఇంపాసిబుల్. ఇది ఖచ్చితంగా భవానీ ఆలోచనే. తన మనసులో ఏదో ఉంది. ఆ రాజ్యలక్ష్మి కూడా వచ్చింది అంటే ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. కాంపిటీషన్స్ గురించి వాళ్ళు చెప్తే మనకి అనుమానం వస్తుందని ఖుషీ చేత చెప్పించారు. కాంపిటీషన్స్ లో వాళ్ళు ఏం చేయబోతున్నారు? వాళ్ళ ప్లాన్ ఏవై ఉంటుంది మమ్మీ? ప్లాన్ ఏదైనా అది ఖచ్చితంగా మనకి ఎగెన్స్ట్ గానే ఉంటుంది కాబట్టి అదేంటో కనిపెట్టి మనం చేయాల్సింది మనం చెయ్యాలి. మళ్ళీ ఏం చేయాలని చూస్తున్నారు? మీకెంత చెప్పినా బుద్ధి రాదా? ఎప్పుడు చెడగొట్టే ఆలోచనలు చేస్తారేంటి? మేమేవి చేయట్లేదు, అనవసరంగా అరవకండి. మీ గురించి నాకు తెలీదా? రాధాశ్యాములు సంతోషంగా ఉంటే మీరు చూసి తట్టుకోలేరు. ఆ కడుపు మంటతో పండగలో ఏదైనా డిస్టర్బెన్స్ చేయాలని చూశారో మీకు మామూలుగా ఉండదు. శ్యామ్ సత్యల పెళ్లి తర్వాత ఇన్నాళ్ళకి ఇంట్లో పండగ వాతావరణం చూస్తున్నాం. దయచేసి దాన్ని చెడగొట్టకండి. ఆ రాధ ఈ ఏరియాలోనే ఎక్కడో ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. చిలక ఏ గూట్లో దాక్కుందో తెలుసుకుంటే ఆ గూటిని చెదరగొట్టి మరి ఆ చిలకని ఎత్తుకుపోతా.